మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తెలుగులో టాప్ క్రియేటర్స్ అయిన ఇద్దరు యూట్యూబర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది వచ్చేసి మన మున్నా అన్న అండ్ సెకండ్ వచ్చేసి మన ధనన్న. అంటే వీళ్ళిద్దరిలో నెంబర్ 1 క్రియేటర్ ఎవరు అది చాలా మందికి తెలియదు. సో చాలా మంది ఏమంటారంటే మున్నా అన్న అంటారు లేదా ధనన్న అంటారు. కానీ ఇప్పుడు మనం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో పాటు ఎవరో కూడా చెప్తాను. అంటే తెలుగులో టాప్ నెంబర్ 1 క్రియేటర్ ఎవరు అన్నదైతే మీకు చెప్తాను. సో మీరందరూ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకే తెలుసుద్ది. సో నేను చెప్తాను ఎవరు అనేసి. సో లెట్స్ బిగిన్ ద వీడియో మావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి మున్నా అన్న గురించి చెప్పుకుందామా. సో ఫ్రీ ఫైర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి డైలీ లైవ్ చేస్తూ మంచిగా అంటే గివ్ అవేస్ ఇస్తూ చాలా వరకు అయితే చేశాడు. అంటే మున్నా అన్న మంచి రీచ్ అయితే తెచ్చుకున్నాడు మావా ఫ్రీ ఫైర్లో వచ్చేసి. మరి గేమ్ ప్లే విషయానికి వస్తే ఇక మీ అందరికి తెలిసిందే, దాని గురించి పర్టికులర్గా నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. సో కొత్త ర్యాంప్ గేమ్ ప్లే ఉంటుంది. అన్న ఎట్లా కొడతారో తెలుసు. బీఆర్లో అయినా సిఎస్లో అయినా అండ్ రూమ్ మ్యాచ్లో అయినా సరే మన తెలుగులో రాయిస్టార్ని డిఫీట్ చేసిన తెలుగు ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మున్నా అన్న ఒకటే అనమాట. రాయిస్టార్నే అంటే కొట్టాడు. సో అట్లాంటిది ఇక మున్నా అన్న గేమ్ ప్లే గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న స్టిల్ ఇంకా ఫ్రీ ఫైర్ వీడియోస్ పెడుతున్నాడు అండ్ లైవ్ చేస్తున్నాడు. ఓకే 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ గిట్ల ఉన్నారు. సో ఇంకా మున్నా గురించి చాలా చెప్పింది. సో ఇంకా నెక్స్ట్ మన ధనన్న కదా. సో ధనన్న గురించి కూడా చెప్తాను. దాని తర్వాత ఇద్దరిలో ఎవరు బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అనేది కూడా చెప్తాను. సో మీరు చూసేసేయండి. ఇంకా ధనుడైన అన్న గురించి మాట్లాడాలంటే కొత్తగా ఏమీ లేదు మామ, తెలుసు అందరికీ. మొబైల్ కింగ్ అంటారు. హెడ్ షర్ట్స్ అయినా బర్డ్ షర్ట్స్ అయినా దింపి వాడేస్తాడు అనమాట. సో ఇంకోటి ఏంటంటే మన ధనన్న స్టార్టింగ్ నుంచి వెళ్ళి మంచిగా ఎఫ్ఏ వీడియోస్ పెడుతూ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ప్లేయర్స్కి ర్యాంక్ గురించి, ర్యాంక్ విలువ గురించి చెప్పి అండ్ ర్యాంక్ ఎట్లా పుష్ చేసుకోవాలి, ఎట్లా ఆడాలి, మన స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మీకు ఇంకా ఇంకేం చెప్తాను ధనన్న గురించి, ఇంకేం చెప్పగలను, ఇంత మించి ఇంకేం చెప్పలేను. తెలిసిందే కదా ధనన్న గేమ్ ప్లే ఎట్లా ఉంటుంది అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎట్లా చెప్తాడు. ఎప్పుడు ఏదో ఒక కొత్త ట్రిక్ అయితే తీసుకొస్తాడు. అండ్ జంప్ హెడ్ షాట్స్ అంటూ లేదా గ్లోవల్ మూమెంట్స్ అంటూ చాలా చాలా అంటే చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకొచ్చాడు మన కోసం. ట్రిక్స్ తీసుకొచ్చాడు, అప్లై చేశాడు, మనకు చూపించాడు, మన గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేశాడు. సో మంచి గేమ్ ప్లే అనేది మనకైతే చూపించాడు అండ్ గేమ్ ప్లే ఎట్లా నేర్చుకోవాలనేది చెప్పాడు. సో ఇంకా దానికైతే 2+ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 మిలియన్ ఎబో ఉన్నారు సబ్స్క్రైబర్స్ వచ్చేసి. సో దానన్న 2 మిలియన్కి ఫేస్ రివీల్ చేస్తున్నాడు. స్టిల్ ఇంకా చేయలేదు. అయితే ఇంకా ఏదో ఇష్యూ ఉంటుంది. చేయలేదంటే ఎలా చేస్తాడు ఏదో ఒక కారణం ఉంటుంది కదా. సో ఇంకోటి ఏంటంటే ఇక ధనన్న గురించి పర్టికులర్గా నేను ఏం చెప్పగలుగుతాను చెప్పాలమ్మా. మొబైల్ కింగ్ అంటే ధనన్ననేమో. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడడం మానేశాడు, అసలు గేమే ఆడడం మానేశాడు. సో ఇక ధనన్న గురించి గిట్టే చాలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మున్నా అన్న బెస్ట్ కంటెంట్ క్రియేటరా లేదా ధనన్న బెస్ట్ కంటెంట్ క్రియేటర్? సో ఇప్పుడు చెప్తాను, మీరు వినండి. సో మున్నా అన్న బెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఎందుకు ఇట్లా అన్న అంటే బ్రో మున్నా అన్న బీసీలో ఆడుతున్నాడు కదా, అందుకే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అందుకే అట్లా చెప్తున్నావు అని నన్ను అంటుండొచ్చు. లేదు మావా, ఏంటంటే ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినా ఇంకా స్టిల్ గేమ్ ఆడుతూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు కాబట్టి మున్నా అన్న బెస్ట్ అని చెప్తున్నాను. సో దానన్న కూడా బెస్టే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గేమ్ మానేశాడు, ఆపేశాడు, యూట్యూబ్లో వీడియో చేయడం కూడా ఆపేశాడు కాబట్టి మున్నా అన్న బెస్ట్ అని చెప్పాను. సో నన్ను ఎవరైతే తిట్టుకోకండి. సో నేను నాకు తెలిసింది మాత్రం చెప్తున్నాను. మీరేంటో కామెంట్